సో, ఇలా గ్రీన్ టేప్ వేసుండిందనమాట. సో, ఈ టేప్ ఏదైతే ఉండిందో యాక్చువల్‌గా నాదొచ్చి వైట్ కలర్ టేపు. సో, కాకపోతే ఇలా గ్రీన్ టేప్ వేశారు. సో, ఇలా ఓపెన్ చేసి సెపరేట్‌గా ఇలా వేరే కలర్ టేపేసారని అని నాకర్థమైపోయిందనమాట. సో, అంటే ఏంటి లోపల ఏదో వాళ్ళకి సస్పీషియస్‌గా అనిపిచ్చి ఓపెన్ చేశారు. సో, తర్వాత నార్మల్‌గానే వాళ్ళు క్లోజ్ చేసేసి టేపేసేసారనమాట. ఈ బాక్సు ఓపెన్ చేశానండి. బట్ సస్పీషియస్‌గా ఏం లేదు. ఏమైంది అనంటే నేను సున్నుండలు చేసే పిండిని దీంట్లో బాక్స్‌లో తెప్పించాను. సో, అందుకని వాళ్ళు ఏదో సంథింగ్ పౌడర్ ఉంది అని చెప్పేసి ఓపెన్ చేశారనమాట ఈ బాక్స్‌ని. సో, అంతకు మించి ఏం లేదు. ఇంకా అన్నీ నేను ఏవైతే బాక్స్‌లో ఉన్నాయో అవన్నీ అయితే నాకొచ్చేసినాయి. సో, మీరు ఏమైనా తెప్పించుకోవాలి అని అనుకుంటే ఇండియా నుంచి సీడ్స్ రూపంలో అలాంటివి తెప్పించుకోవద్దు. అంటే ఏంటి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదండీ! సీడ్స్ కదా అవి. సో, అలాంటివి ఏం తెప్పించుకోవద్దు. వాటిని పౌడర్ చేసి మీరు తెప్పించుకోండి. పసుపు, కారం ఇవన్నీ తెప్పించుకోవచ్చు. నేనైతే పసుపు, కారం ఇవన్నీ ఇండియా నుంచే తెప్పించుకుంటా. చింతపండు కూడా ఇండియా నుంచే తెప్పించుకుంటాననమాట. అండ్ దెన్ చెప్పాను కదా! నువ్వులు తెప్పించుకోవద్దు. అండ్ ఎస్పెషల్లీగా పాపీ సీడ్స్ గసగసాలు అంటారు కదా! ఆ గసగసాలని మనం ఇక్కడ క్యారీ చేయకూడదు. అండ్ దెన్ కరివేపాకు కూడా అట్లాంటివి ఏం తీసుకోవచ్చు. కరివేపాకు తీసుకోవాలి అని అనుకుంటే మీరు అవి బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసేసి ఆ పౌడర్‌ని మీరు తెప్పించేసుకోవచ్చు. సో, అలా అయితే ఏం ప్రాబ్లమ్ లేదు. ఏవైనా ఎక్కువ పౌడర్స్‌లో పెట్టుకోండి. అండ్ దెన్ వైట్ కలర్‌లో ఉండే పౌడర్స్ ఎక్కువ మీరు తెప్పించుకోవద్దు. రైస్ ఫ్లోర్ ఇలాంటివి ఇక్కడ మనకి దొరికేస్తాయండి. అన్నీ దొరుకుతాయి. బట్ కారము, పసుపు ఇవన్నీ అంటారా? సో, అవి మనకి ఆర్గానిక్‌గా మంచిగా దొరుకుతాయి. ఇక్కడ కన్నా అక్కడ బావుంటాయి. కారం ఉంటుంది. బట్ ఎంత వేసినా మనకి అంత స్పైసీనెస్ తెలీదనమాట ఇక్కడ కారం యూజ్ చేస్తే. సో, అందుకని మెయిన్ రీజన్ ఏంటంటే కారము, పసుపు ఇవన్నీ ఇండియా నుంచే ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియన్స్ అందరూ ఎవరైతే ఉంటున్నారో యూఎస్‌లో అందరూ ఇండియా నుంచే తెప్పించుకుంటారు. సో, నేను కూడా ఇండియా నుంచే తెప్పించుకుంటాను. చింతపండు ఇవి కూడా ఇండియా నుంచే. చింతపండులో సీడ్స్ లేకుండా చూసుకోండి. సో, మళ్ళీ సీడ్స్ ఉన్నాయనంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. కొన్ని సార్లు ఏం చేస్తారంటే మనకి ఆ ప్యాకెట్ ఏదైతే ఉంటుందో మనం తెప్పించుకునేది చింతపండు అదే తీసేస్తారనమాట. మనం ఇండియా నుంచి కొరియర్ చార్జెస్ పెట్టుకొని ఇక్కడ దాకా తెప్పించుకున్నా సరే అది మనకి రీచ్ అవ్వదు. సో, అందుకని చెప్పేసి మీరు అదొక్కటి ఆలోచించండి. సో, సీడ్స్ లేకుండా ఉండేది తెచ్చుకోండి. అండ్ జీలకర్ర, ధనియాలు ఇవి కూడా పౌడర్ చేసి తెచ్చుకోండి. సో, ఇప్పుడైతే నేను మీకు ఒక్కొక్కటి నాకు గుర్తొచ్చినవి మీకు చెప్తాను. సో, నేను కొన్ని ఇండియాలో టాప్స్ ఇవన్నీ పంపించారనమాట. సో, సంక్రాంతి వస్తుంది కదండీ! సో, మనకి ఇక్కడ ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు. సో, ఇక్కడ యూఎస్‌లో ఉన్నా సరే మనకి కొంచెం కూడా మనం మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అయితే రాదు. అంత బాగా ఫెస్టివల్స్ చేస్తారనమాట. సో, ఈ సంక్రాంతి వస్తుంది కదండీ! సో, సంక్రాంతి కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు బట్టలు పంపించారనమాట. సో, ఇది ఒకటి టాప్ తెప్పించుకున్నాననమాట. దీనికి ఇలా బెల్ట్ కూడా వస్తుంది. సో, బ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫెస్టివల్ వస్తుంది కదా! సో, దానికోసమని బ్లౌజెస్ ఇలా కొంచెం వెరైటీగా ఉండేవి అలాంటివి తెప్పించుకున్నాను. ఇవి స్టిక్కర్స్ అండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి. దొరకని ఐటమ్ అంటూ ఏదీ లేదు. మన ఇండియన్ స్టోర్స్ కూడా చాలా ఉన్నాయి. సో, మెయిన్ అసలు డాలస్ అంటే మొత్తం మన ఫుడ్డు, మన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. వేరే స్టేట్స్‌లో కొంచెం తక్కువ అనేమో కానీ ఇక్కడ మాత్రం మనకు అన్నీ దొరికేస్తాయన్నమాట. బట్ అన్నీ కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది మనకి ఒక్కొక్కటి 20 రూపీసో ఏమో ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఒక్కొక్కటి 250 రూపీస్ మన కరెన్సీలో 250 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో, 20కి 250కి చాలా డిఫరెన్స్ ఉంది కదా! అందుకని నేను ఒక బల్క్‌గా ఒక 20 అలా షీట్స్ తెప్పించేసుకుంటానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి ఎందుకు ఇన్ని అని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను ఇండియాలో ఇదే స్టిక్కర్‌ని పెట్టుకుంటే మినిమమ్ అది నేను ఎన్ని ఫేస్ వాష్ చేసినా సరే తొందరగా పోదనమాట. బట్ ఇక్కడ మాత్రం ఈ స్టిక్కర్ పెట్టుకుంటే ఒక వాష్‌తోని ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటేనే పోతుందనమాట. సో, ఎందుకనో మరి ఆ డిఫరెన్స్ నాకు తెలీలా. సో, అందుకని నాకు చాలా అవసరమైనది. సో, అందుకని ఇవి తెప్పించుకున్నా. అండ్ దెన్ చిన్న నాప్కిన్స్ ఉంటాయి అని చెప్పేసి ఈ నాప్కిన్స్ తెప్పించుకున్నాను. సో, ఏదైనా అవసరమైతే తీసుకోవడానికి ఇక్కడ మెషిన్ మనం బయట మనకి వస్తే ఓకే. మనం ఏదైనా చిన్న చిన్న స్టిచెస్ చేసుకోవాలి అని అయితే చాలా కాస్ట్లీ అనమాట. సో, అందుకని చెప్పేసి ఇలాంటి థ్రెడ్స్ మనకి ఇక్కడ దొరకవు. సో, అందుకని నేను అన్ని కలర్స్ ఇలాంటి థ్రెడ్స్ ఇలాంటి థ్రెడ్స్ తెప్పించుకున్నాను అనమాట. వెంటనే యూజ్ ఉంటాయి అని. అండ్ దెన్ ఇండియాలో నేను అక్కడ ఉన్నప్పుడు టాప్స్ అలాంటివన్నీ ఉన్నాయండి. సో, ఇక్కడ నేను అవన్నీ తెప్పించేసుకున్నాను అనమాట. ఇలా టాప్స్ అన్నీ. సో, ఇంకా ఫెస్టివల్‌కి మా మదర్ నాకు కొన్ని శారీస్ పంపించారనమాట. సో, ఇక్కడ శారీస్ బాగా కట్టుకుంటారు. మన డ్రెసెస్ బాగా వేసుకుంటారు. సో, దానికోసం అని చెప్పేసి నేను కొంచెం నాకు ఎక్కువ శారీస్ అవసరం అవుతున్నాయి. సో, అన్నీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కొన్ని శారీస్ ఇలా తెప్పించుకున్నాను. ఇది గ్రే కలర్ పింక్ అనమాట. ఇది ప్యూర్ ఏం చెప్తాము షిఫాన్ అనమాట. ఇలా షిఫాన్‌కి దానికి ఇలాంటి బ్లౌజ్ ఇచ్చాడు. సో, ఇలా చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్ ఇచ్చాడనమాట.
సో ఇది నేను ఎక్కువ షిఫాన్స్, క్రేప్స్, లైట్ వెయిట్ శారీసే తీసుకుంటానండి. ఎందుకంటే మనకి ఇంత దూరం లగేజీలో శారీ వెయిట్, బ్లౌజ్ వెయిట్ చాలా అయిపోతుంది. సో ప్యూర్ ఐటమ్స్ అయితే మనకి ఆల్మోస్ట్ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి సో నేను అలా తీసుకుంటాను. సో శారీ అయితే ఇలా ఫ్లవర్స్ వచ్చేసి ఉంటుందన్నమాట. దానికి ఇలా బ్లౌజ్ ఇచ్చాడు. ఇది ఒక శారీ తీసుకున్నా. సో కంపల్సరీ ఏం చేస్తానంటే ఏ శారీ తెప్పించుకున్నా మీరు ఏదో ఒకటి ఒక కవర్లో ఇలా తెప్పించుకోండి. ఇలా తెప్పించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఇక్కడ ప్యాక్ చేసే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ సపరేట్గా అలా ఏం పెట్టరు. ఇప్పుడు నాది 2 బాక్సెస్ అంటే 50 kgs కాబట్టి 2 బాక్సెస్ వచ్చినాయి. సో ఈ 2 బాక్సెస్లో నాకు అటు కొంచెం 2 అడ్జస్ట్ చేశారు. సో దీంట్లోనే కొన్నిసార్లు ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ఫుడ్ ఐటమ్స్ మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బాక్స్ అనేది వాళ్ళు పార్సల్ వేసినప్పుడు ఇలా 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 రొటేట్ అవుతుంది. ఎట్లయినా ఏ డైరెక్షన్లో అయినా వాళ్ళు ఇసిరేస్తారు. సో అప్పుడు కొన్ని లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పికిల్స్ అలాంటివి అయితే ఆయిల్ లీక్ అవుతుంది. కొంచెం ఆయిల్ ఎంత మనం పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేసినా సరే కొంచెం ఆయిల్ లీక్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అవాయిడ్ చేయడానికి ఇలా చిన్నవి కొంచెం కొత్త శారీస్ ఇలా ఉంటాయి అని మాక్సిమం నేను ట్రిప్ చెప్పేది ఏంటంటే ఏదో ఒక చిన్న కవర్లో మనం వాటిని ప్యాక్ చేసేస్తే ఏమైనా లీక్ అయినా దాని మీద శారీ మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇవి వచ్చి శారీస్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అండి. సో ఇక్కడ మనకి ఇండియాలో లాగా వార్డ్రోబ్స్ ఉండవు. క్లోజెట్ అని చెప్పి ఇస్తారు. అక్కడ ఏమి ఉండవు అనమాట. మనం హ్యాంగర్కి తగిలించుకోవాలి, లేకపోతే ఒక జస్ట్ ఇలా ఉంటుంది. కానీ ఎన్ని హ్యాంగర్స్ తగిలించినా సరిపోదు అనమాట. అందుకని సో ఇలాంటి శారీ బ్యాగ్స్ తెప్పించుకున్నాను. ఒక్కొక్క బ్యాగ్లో 4-5 శారీస్ ఈజీగా ఫిట్ అవుతాయి. సో నేను ఒకటి ఓపెన్ చేసి చూస్తే ఇది ఒక కలర్ అనమాట. సో ఇలా ఉంటుంది కదా శారీ బ్యాగ్స్. సో ఈచ్ శారీకి ఒక బ్యాగ్ కాకుండా ఒక 4-5 శారీస్ పెట్టేలాగా ఇలాంటి బ్యాగ్ తెప్పించుకున్నాను. సో ఈ బ్యాగ్స్లో శారీస్ పెట్టుకొని మన లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటివన్నీ ఇట్లా మనం పెట్టుకోవచ్చు. నాకు ఇండియాలో జాకెట్స్ అవి ఉన్నాయండి. సో అవన్నీ ఎందుకు అట్లానే అని చెప్పేసి అవన్నీ కూడా తెప్పించేసుకున్నాను. ఇవి చిన్న ఐటమ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అలాంటి చిన్నవి ఉంటే ఇలాంటివన్నీ తెప్పించేసుకున్నాను. ఇలాంటి చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. సో ఎట్లయినా ఫెస్టివల్స్ అప్పుడు శారీస్ వేసి జాకెట్స్ సెట్ అవుతాయి కదా అని తెప్పించుకున్నాను. ఇవి నైట్ ప్యాంట్స్ అండి. 2 నైట్ ప్యాంట్స్ తెప్పించుకున్నాను. సో ఈ నైట్ ప్యాంట్స్ కూడా కాదు, ఇలా థ్రెడ్ వస్తుంది, మీకు చూసే ఉంటారు కదా. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదొకటి ఇలా ఈ 2 తెప్పించాను. యాక్చువల్గా వీటిలో నేను కొన్ని తెప్పించుకున్నా, నాకు తెలియకుండానే చాలా వచ్చినాయి. ఇది ఒక స్వెటరు, ఇది నాకు ఇది ఓల్డే బట్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వింటర్ సీజన్ కదా, సో నాకు బాగా యూజ్ అవుతుంది. సో అందుకని ఇది ఎందుకులే అక్కడ అని చెప్పి తెప్పించేసాను. ఇది ఒక డ్రెస్ అనమాట. ఇది కొత్త డ్రెస్. అండ్ దెన్ మీరు ఏది తెప్పించుకునేటప్పుడైనా సరే ప్రైస్ ట్యాగ్ కనుక ఉంటే ఆ ప్రైస్ ట్యాగ్ తీసేసేయండి. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే కస్టమ్స్లో ప్రైస్ ట్యాగ్ మీకుండా చూసి మనకి కస్టమ్ ఛార్జెస్ పడతాయి అని అంటారు. సో అవన్నీ లేకుండా బెస్ట్ ఏంటంటే నేను ప్రైస్ ట్యాగ్ తీసేవే బెస్ట్. ఇది ఎందుకనో మరి కట్ చేయడం మర్చిపోయినట్టున్నారు. దీనికైతే ప్రైస్ ట్యాగ్ వచ్చేసింది. ఎప్పుడు అలా ఉంటుంది అని కాదు, మన సేఫ్టీ కోసం మనం ప్రైస్ ట్యాగ్ తీసేసుకోవడమే బెస్ట్. ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ లహరియా డిజైన్లో అనమాట. ఇలా డ్రెస్ ఉంటుంది. ఇది మెటీరియల్ అనమాట, స్టిచ్ చేసి పంపించారు. దానికి దుపట్టా ఇలా వచ్చేస్తుంది, ప్యాంట్. సో ఇది ఒకటి. ఇంకా న్యూ ఇయర్, క్రిస్మస్ ఇంకా అన్ని ఫెస్టివల్స్ మన సంక్రాంతి అన్నీ వస్తున్నాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ ట్రిప్లో కొంచెం బట్టలు ఎక్కువ తెప్పించుకున్నాను. అండ్ దెన్ ఇది ఒకటి, ఇది ఒక డ్రెస్ అనమాట. ఇప్పుడు ఈ కలర్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు కదా. సో ఇది ఒకటి. దీనికి దుపట్టా వచ్చి ప్యూర్ ఆర్గాన్జా దుపట్టా ఇచ్చాడనమాట. సో ఇది ఒక డ్రెస్. దీనికి ప్యాంట్ కూడా వచ్చిందండి, సేమ్ ఇదేనమాట ప్యాంటు. ఇది ఒక డ్రెస్, ఇది ఒక శారీ, ఇది ఒక శారీ అండి. ఇది లైట్ గ్రేష్ కలర్ లాగా ఉంది. దీంట్లో బ్లౌజ్ నేను స్టిచ్ చేయించేసాను. సో ఇది లేస్ అనమాట. ఈ శారీ దీనికి లేస్ కుట్టాడు. ఇదిగోండి లేస్ కుట్టడం చివరిలో ఇలా కొంచెం వేస్తుంది. సో ఇదంతా లేస్, శారీ మీద ఇలా ఒక లేస్ వేసాడు. చాలా వెయిట్లెస్ అనమాట. ఈ క్లాత్ నాకు అంతగా ఐడియా లేదు. సో ఇవన్నీ మా మదరే పంపించారనమాట. అండ్ దెన్ ఇది ఒక శారీ. సో శారీకి బ్లౌజ్ ఇది, దీని పళ్ళు, దీని బార్డర్ ఇలా వచ్చిందనమాట. సో ఇది గోల్డ్కి ఎల్లో లాగా శారీ అయితే ఇది కూడా చాలా లైట్ వెయిట్. అసలు ఇలాంటి శారీస్ 1 kgకి ఈజీగా 4 వచ్చేస్తాయేమో, అంత లైట్ వెయిట్ శారీ ఇది. ఇది ఒక శారీ అండి, ఉప్పాడ శారీ. ఇది బాందిని దుప్పటా. సో దుప్పటా అంతా ఇలా ఉంటుంది. సో మనం దేనికైనా ఇక్కడ దాండియా బాగా సెలబ్రేట్ చేస్తారు మన దసరాకు. అప్పుడు నాకు అనిపించింది నా దగ్గర ఇలాంటివి చాలానే ఉన్నాయి కదా,
సో ఎందుకు నేను మళ్ళీ తెప్పించుకోకూడదని ఇది మళ్ళీ ఓల్డ్ది అనమాట. ఇది తెప్పించేస్తున్నా. ఇది ఒక గోల్డ్ కలర్ శారీ. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా కొత్త శారీ అనమాట. నేను అన్ని శారీ ఫుల్ నెక్ పై నెక్కే పెట్టించేసుకున్నాను అన్ని బ్లౌజెస్కి. సో వర్క్ అంటే అసలు ఏ వర్కే ఏం చేయించుకోలేదు. అంటే ఇది గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా అని చెప్పి నేను ఏం చేయించుకోలేదు. శారీ ఇలా ఉంటుంది అనమాట. ఇది గోల్డ్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ ట్రెండింగ్లో ఉన్నది ఈ గోల్డ్ కలర్. కొన్ని బ్లౌజెస్ వచ్చినాయి. ఇవన్నీ శారీస్లో బ్లౌజెసే. సో ఇవన్నీ బ్లౌజెసే. ఇది జరీకోటా శారీ అనమాట. సో ఈ జరీకోటాకి ఇది పింక్ కలర్ ఇచ్చాడు. కొంచెం పళ్ళు డిఫరెంట్, కొంచెం ఇలా లైన్స్ వచ్చి ఉంటుంది అనమాట పళ్ళు ఇది. సో ఇది ఒక శారీ. ఇది కూడా ఆల్మోస్ట్ జరీకోటా అంటే ఎక్కువ ఇట్లా జరీ గోల్డ్ కలర్ కంపల్సరీ వస్తుంది. ఈ కలర్స్ కూడా వస్తాయి, బట్ నేనైతే ఈ శారీ తీసుకున్నా. ఎక్కువ శారీస్ ఏమో గోల్డ్ కలరే వచ్చినట్టున్నాయి. దీని మీదకి బ్లౌజ్ ఇదండి. దీని మీద బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా నేను సింపుల్ దీనే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు, బట్ నేనైతే ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. సో జస్ట్ వర్క్ వచ్చింది, ఇలా జస్ట్ హ్యాండ్స్కి ఇలా పెట్టించేసాను అనమాట. నెక్ కూడా అంతే ఎక్కువ. ఇది ఆల్రెడీ ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట బ్లౌజ్కి. సో అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా. ఇది కూడా చాలా లైట్ వెయిట్. ఇదైతే డిజైన్ చేయించుకున్న శారీ అనమాట. డిజైన్ అంటే ఏం లేదంటే సింపులే. ప్లెయిన్ శారీకి ఇలా బార్డర్ వేయించేసాను అనమాట. అండ్ దెన్ ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్, హెవీ వర్క్ వచ్చింది. దానికి శారీకి ఏదైతే వేసారో అదే వేసి ఇక్కడ వేసేసారు. ఇది ఒక శారీ. చెప్పండి అండి, శారీస్ ఎక్కువ తెప్పించుకున్నానని. లాస్ట్ టైము లాంగ్ ఫ్రాక్స్ తెప్పించుకున్నాను. ఈ ట్రిప్ ఏంటంటే శారీస్ తెప్పించుకున్నాను. ఇది వచ్చి సిల్క్ కోట, ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదా. సిల్క్ కోటాకి ఈ కలర్. దీని మీదకి బ్లౌజ్ రన్నింగే వచ్చింది. సో నేనైతే ఇది కానీ పేరప్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఈ రెండు బ్లౌజెస్ అనమాట. ఈ బ్లౌజెస్ క్లాత్ తీసుకొని సపరేట్గా స్టిచ్ చేయించినాయి అనమాట. సో దీనికి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇది ఒక శారీ. సో ఇది కూడా ఇది ఒక చాలా లైట్ వెయిట్ నార్మల్ శారీయే. జస్ట్ కలర్ చాలా బాగుంది అని చెప్పి పంపించారనమాట. దీనికి కూడా బ్లౌజ్ అనేది మనం ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్గా పేరప్ చేసుకోవచ్చు. సో ఇది మంగళగిరి శారీ అండి. సో ఈ మంగళగిరి శారీ ఇట్లా వచ్చింది. దీనికి ఇలా బ్లౌజ్ ఇచ్చారనమాట. దాంట్లో బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే ప్యూర్ కలంకారీ. ఇది స్మెల్ చూస్తే మనకి కొంచెం మిల్క్ స్మెల్ వస్తుంది, పాల వాసన వస్తుంది అనమాట. సో మనం ఇలా చూసినా కూడా దీనికి పైన కొంచెం వైట్గా అనిపిస్తుంది. ఇదనమాట. ఇది ఒకటి. ఇది కూడా కొంచెం గోల్డ్ షేడ్. ఇది నా గోల్డ్ షేడ్ కాదు, శనగపిండి కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. మీరు వైట్ టీషర్ట్ మీద అయితే మీకు బాగా తెలిసిపోతుంది ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇది ఒక శారీ అండి. ఇది ఇంట్లో ఉన్న శారీయే, బ్లాక్ అనమాట. కానీ నేను ఎక్కువ కట్టుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ తెప్పించేసుకున్నాను. ఒక్కొక్క శారీ అలా తెప్పించేస్తున్నాను. ఇది ఒక బ్లౌజ్. సో ఇది కూడా మనం దేనికైనా అలా పేరప్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్ వర్క్ వచ్చిందనమాట. ఇది మాత్రం క్లాత్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు సాఫ్ట్గా వెయిట్లెస్ అనమాట. ఇంత వర్క్ ఉన్నా కూడా అసలు ఎంత చాలా బాగుంది ఇది. ఇవన్నీ ఇంకా వీటి మీదకి ఏ శారీ మీదకి ఆ శారీకి ఈ లంగాలు అనమాట. సో ఇట్లా అన్ని లంగాలు కలర్స్ అన్నీ తెప్పించేసుకున్నాను. ఇదొక కలరు, ఇదొక కలరు ఎల్లో, అండ్ దెన్ ఇదొక కలరు. సో ఇవన్నీ బ్లాక్ బ్లౌజ్ ఒకటి కావాలి అని చెప్పేసి ఇలా స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ తోటి బ్లాక్ బ్లౌజ్. జస్ట్ ఈ వెనకాల ఇలా చిప్ వచ్చేస్తుంది. ఫ్రంట్ ఏమో నార్మల్ నెక్ అనమాట. సో వేరే ఏమన్నా శారీస్ మీదకి చేసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేయించాను. అండ్ దెన్ ఇది ఒకటి. ఇది యాక్చువల్గా నేను మిర్రర్స్ నేను స్టిచ్ చేసుకుందాము అని చెప్పేసి ఇలా ఒక బ్లౌజ్ డిజైన్ చేశాను. ఇక్కడ నేను మిర్రర్స్ బ్యాక్ సైడ్ ఇక్కడ మిర్రర్ స్టిచ్ చేస్తాను, చూపిస్తానండి. ఇది కొంచెం డిజైన్ చేయాలి ఈ బ్లౌజ్ని. సో ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇది కూడా జస్ట్ నార్మల్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ పెట్టించాను. సో అయితే ఈ బ్లౌజెస్ అన్నీ చాలా ఫాస్ట్గానే స్టిచ్ చేయించానండి. సో టైలర్ చాలా మంచి అతను దొరికాడు.
సో ఇవైతే ఇదండి, ఇవన్నీ నా అన్బాక్సింగ్ వీడియో. సో ఇంకొకటి నేను చెప్పాను కదా, మీరు ఏదైనా పార్సిల్ వేయించుకునేటప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే పౌడర్స్ అలాంటివి ఏమైనా ఉన్నా, పికిల్స్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే కంపల్సరీగా మీ డ్రెస్సెస్ అన్నిటిని కవర్స్లో ప్యాక్ చేయించుకోండి. అండ్ దెన్ మ్యాక్సిమం సీడ్స్ అనేవి క్యారీ చేయకుండా పౌడర్స్ రూపంలో తెచ్చుకోండి. అండ్ దెన్ మీరు మనం మొత్తం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనకి ఒక లిస్ట్ మీద ఏ ఐటమ్స్ ఉన్నాయో అని చెప్పేసి కొరియర్ ప్యాక్ చేసే వాళ్ళు నోట్ చేస్తారు కదా. సో అవన్నీ మీరు ఖచ్చితంగా ఏం చేస్తారనంటే నోట్ చేసేటప్పుడు మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు డే బై డే ఈ వీక్ ఉన్న రూల్స్ నెక్స్ట్ వీక్ ఉండట్లేదు. సో ఏమవుతుందంటే ఈ వీక్లో కొన్ని సెండ్ చేసామని ఒక కొరియర్ వాళ్ళు చెప్తారు. మనం సరే వాళ్ళు సెండ్ చేశారు కదా అని చెప్పి మనం కూడా సెండ్ చేస్తే కానీ మధ్యలో ఆగిపోతున్నాయి అనమాట. ఎందుకు ఆగిపోతున్నాయంటే ఈ ఐటమ్ క్యారీ చేయడం వల్ల. సో అలా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి అనమాట. కొన్ని కొరియర్స్లో అయితే నెయ్యి వేసుకోవట్లేదు, కొంతమంది వేసుకుంటున్నారు. సో అది మనం చెప్పలేమన్నమాట. వేసుకున్నా మరి ఇక్కడ దాకా వస్తుందో రాదో తెలియదు. సో ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలా మందికి నేను చూశాను, వాళ్ళందరికీ పికిల్స్ కూడా తీసేశారనమాట. పికిల్స్, నెయ్యి ఇవన్నీ. నాన్ వెజ్ పికిల్స్ తెప్పించుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బోన్ లేకుండా ఉండే పికిల్స్ తెప్పించుకోండి. చెప్పలేమన్నమాట. మ్యాక్సిమం ట్రై చేయండి. బోన్ లేకుండా ఉన్న చికెన్ పికిల్ కానీ అలాంటివి బోన్ లేకుండా ఉండి తెప్పించుకోండి. అండ్ మనం అదే ఏమైతే నోట్ చేస్తారో వాళ్ళు, ఆ నోట్ చేసే దాంట్లో వుడెన్ ఐటమ్స్ అలాంటివి ఏమన్నా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారేమో చూడండి. వుడ్ అని ఉన్నా సరే మన బ్యాగేజ్ ఆగుతుందన్నమాట. సో మన బ్యాగేజ్ పంపిస్తారు మనకి. బట్ ఇప్పుడు నేను కొరియర్ మండే వేసుకుంటే నాకు థర్స్డే వచ్చేసింది అనమాట. మండే అంటే ఇండియాలో హైదరాబాద్లో మండే వేశారు ఈవినింగ్. ఇక్కడ నాకు థర్స్డే మార్నింగ్ కల్లా నాకు రీచ్ అవుతుంది. కానీ ఇదే సేమ్ కొరియర్ నేను ఒక 4 months బ్యాక్ వేయించుకున్నాను అనమాట. 4 months బ్యాక్ ఇట్లానే స్నాక్స్ ఐటమ్స్, పికిల్స్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాను, కొంచెం బట్టలు ఇవన్నీ. బట్ నాకు 15 days పట్టింది రావడానికి. ఏంటి అని అంటే నేను వేయించిన దాంట్లో ఒక చిన్న వుడెన్ది ఉంది. అది యాక్చువల్గా వుడెన్ది ఉంది అని చెప్పేసి వాడు రాశాడు, కానీ ఏంటి అది అసలు వుడెన్ది కూడా కాదు, అది వుడెన్ లాగా కనిపించేది అనమాట. సో దానివల్ల నాకు బ్యాగేజ్ 15 days లేట్ అయ్యి నాకు మెయిల్ కూడా వచ్చింది. దీంట్లో ఏదో యూ ఆర్ క్యారింగ్ వుడెన్ ఐటమ్స్, ఈజ్ ఇట్ ట్రూ అండ్ ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ అని చెప్పేసి నాకు మెయిల్ కూడా పెట్టారు. సో నేను ఆ మెయిల్కి రెస్పాన్స్ అయ్యి నా ఐటమ్స్ లేవు, ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అని చెప్పి నేను మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇచ్చిన తర్వాతే మళ్ళీ వాళ్ళు అది క్లోజ్ చేసి నాకు అది పంపించారు. కానీ ఈ 15 days జర్నీలో నేను తెప్పించుకున్న ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ 15 days ఆగిపోయినాయి అనమాట. అంత 15 days తర్వాత అది ఆ స్నాక్స్ కానీ మనం అలాంటివి నాకు అంత ఫస్ట్లో ఇక 3 days అంటే ఓకే, తర్వాత అంత టేస్టీగా నాకేమో నచ్చలేదు. సో అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు లిస్ట్లో మొత్తం లిస్ట్ అవుట్ చేసేటప్పుడు అది మాత్రం ఒకసారి కరెక్ట్గా చదువుకోండి. ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటి సీడ్స్ ఐటమ్స్ ఇలాంటి వర్డ్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయకుండా కరెక్ట్గా రాయించుకోండి. అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వితిన్ డేస్లోనే వచ్చేస్తాయి అనమాట. సో ఇదండి నేను ఈరోజు చెప్పాలనుకున్నట్టే. మీకు కనుక ఈ టిప్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.